హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలంలో ప్రసిద్ధి చెందిన వాసవి పెనుగొండలో అద్భుతమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సువర్ణ మందిరం మనము ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం. వాసవి మాత జన్మస్థలంగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సువర్ణ మందిరం భక్తి, సంస్కృతి, శిల్పకళల సమ్మేళనంగా నిర్మించబడింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ప్రపంచంలోనే అరుదైన 90 అడుగుల ఎత్తైన పంచలోహ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం. సుమారు 65 టన్నుల బరువుతో రూపొందించిన ఈ మహావిగ్రహం ఇక్కడికి విచ్చేసే భక్తులకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ విగ్రహ నిర్మాణానికి వందలాది శిల్పులు దాదాపు 700 రోజుల పాటు శ్రమించారు. 219వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సువర్ణ మందిరం నేడు వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తోంది. రాజు విష్ణువర్ధనుడి కారణంగా యుద్ధం సంభవించబోతున్న సమయంలో రక్తపాతం జరగకూడదనే సంకల్పంతో వాసవి మాత ఆత్మత్యాగం చేసి ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ మందిరంలో వెండి రథం ఏర్పాటు చేయడమైనది. ఈ సువర్ణ మందిరంలోని మరో విశేష ఆకర్షణ గోత్ర ఋషుల దర్శన మండపాలు. ఇక్కడ 4 ప్రత్యేక గదులలో ఆర్యవైశ్యుల గోత్రాలకు మూల పురుషులైన మహర్షుల విగ్రహాలను ఎంతో అందంగా ప్రతిష్ఠించారు. ప్రతి గదిలో వివిధ గోత్రాలకు సంబంధించిన ఋషుల విగ్రహాలు, వారి పేర్లు, గోత్ర వివరాలు, చారిత్రక మరియు ఆధ్యాత్మిక విశేషాలు ప్రదర్శించబడ్డాయి. ఇక్కడికి విచ్చేసిన భక్తులు తమ గోత్ర మూలాలను తెలుసుకోవడమే కాకుండా తమ వంశపారంపర్య ఋషుల గురించి అవగాహన పొందే అవకాశం కలుగుతుంది. సాధారణంగా పుస్తకాలలో మాత్రమే చదివే ఈ గోత్ర ఋషుల వివరాలను ఇక్కడ విగ్రహాల రూపంలో చూడటం ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ తమ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంచే విధంగా ఈ ప్రదర్శనను రూపొందించారు. ఇక్కడికి విచ్చేసిన భక్తులు శ్రీ వాసవి మాత దర్శనంతో పాటు ఈ 4 ఋషి మండపాలను సందర్శించి తమ గోత్ర ఋషులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందుతారు. ఇక్కడ మరో విశేషం 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు. భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాల స్ఫూర్తితో నిర్మించిన ఈ లింగాల దర్శనం ద్వారా ఒకే ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాల పుణ్యఫలాన్ని పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఈ నిర్మాణాన్ని చాలా అందంగా ఇగ్లూ రూపంలో రూపొందించడం పిల్లలను సైతం ఆకర్షిస్తోంది. ఇంకా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఉద్యానవనాలు, విశాలమైన ప్రాంగణాలు, శిల్పకళతో అలరారే నిర్మాణాలు, ప్రశాంత వాతావరణం భక్తులను మరో లోకంలో తీసుకెళ్తారు.